కాంగ్రెస్ ప్రభుత్వం లక్షల కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. సీఎం రేవంత్ సహకారంతో ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. ఖమ్మం నగరానికి స్వామినారాయణ ఇంటర్నేషనల్ స్కూల్, యంగ్ ఇండియా స్కూల్ తీసుకొచ్చామని చెప్పారు. ఖమ్మంను ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన ప్రాంతంగా డెవలప్ చేయడమే తమ లక్ష్యమన్నారు. ఖమ్మం నగరంలోని ముస్తఫానగర్లో బీసీ హాస్టల్ బిల్డింగ్కు శంకుస్థాపన చేశారు మంత్రి. నియోజకవర్గంలో 9 కోట్లతో 3 బీసీ హాస్టళ్లు నిర్మిస్తామని చెప్పారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని, ఉన్నత చదువులు చదివితేనే జీవితాలు మారుతాయని సూచించారు తుమ్మల. బిల్డింగ్ల గురించి ఆమెగారు ఒక్కసారి వచ్చి వర్షాకాలంలో ఇబ్బంది ఉంది, ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయంటే నాకు నిజంగానే భయం వేసింది, బాధ వేసింది. సరే, దాని వయసు అయిపోయింది కాబట్టి ఎట్లాగో మార్చాలి, అందుకనే దాని రిపేర్లు కాకుండా ఒకేసారి పర్మనెంట్గా మళ్ళీ శాశ్వతంగా ఉండే భవనాలు కావాలని చెప్పి 3 హాస్టల్స్ చెప్పింది ఆమెగారు. 3 హాస్టల్స్ కూడా 9 కోట్లతోటి శాంక్షన్ చేశాం. ఇప్పుడు దయచేసి ఆమెగారి పర్యవేక్షణలో ఇంజనీర్లు పకడ్బందీగా క్వాలిటీ నిర్మాణంలో ఎక్కడా లోపం జరగకుండా దయచేసి మనసు పెట్టి, ఎందుకంటే ఇంత డబ్బు పెట్టినప్పుడు మన పిల్లలకి మళ్ళీ భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ఇబ్బంది రాకూడదు. అదేవిధంగా ఇది స్టేట్ వైడ్ డిజైనే కాబట్టి ల్యాబొరేటరీస్ కానీ, బాత్రూమ్స్ కానీ నెంబరింగ్ సరిపోనుంది. కాబట్టి వాటిలో అటు మెయింటెనెన్స్, హాస్టల్ మెయింటెనెన్స్ పరిశుభ్రంగా ఉంచుకోవటం, మంచి ఆహ్లాద వాతావరణంలో పిల్లలు ఉంటే వాళ్ళ యొక్క చదువులు కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ బాగుంటుందనే ఉద్దేశంతో మన ఖమ్మం పట్టణానికి 3 హాస్టల్స్ శాంక్షన్ చేశాం. ఏ రోడ్డు వైడన్ కావాలంటే మీరు కమిషనర్ గారికి, మేయర్ గారికి మీరు లెటర్ ఇవ్వండి, మా రహదారి ఎడల్పు చేయండి అని అంటే పైసలు అప్పో చేసి రోడ్లు వైడనింగ్ ఉంటేనే మీకు మంచి సౌకర్యం ఉంటుంది, మార్కెటింగ్ ఉంటుంది, ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది, మీరుండే వాళ్ళకు కూడా ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మంచి రోడ్లు వేస్తాం, డ్రైన్స్ కడతాం, ప్లాట్ఫామ్స్ కడతాం, మంచిగా సౌకర్యాలు ఇచ్చేటట్టుగా చెప్తాం. ఈ మురికి కాలవలమ్మటి ఎటు కాని స్థలాల్లో ఉండి మీరు దుర్భరమైన జీవితం వెళ్ళబుచ్చొద్దు. మీ కోట్లున్నా ఉపయోగం లేదు, మీ ఇంటి పక్కన పరిశుభ్రంగా లేకపోతే మీరు మంచిగా బతకలేరు. దయచేసి పదే ఖమ్మం ప్రజలకు చెప్తున్నా, ప్లాస్టిక్ తీసుకెళ్ళి డ్రైన్లలో వేయబోకండి, ఇంట్లో తుక్కంతా తీసుకెళ్ళి డ్రైన్లోకి నెట్టబోకండి. దానివల్ల మీకే నష్టం, మీ పిల్లలకు నష్టం, మీ బిడ్డలకు నష్టం, మీ భవిష్యత్తుకి నష్టం, మీ ఆరోగ్యానికి నష్టం. మీరు కష్టపడి సంపాదించే ప్రతి పైసా కూడా ఆసుపత్రులకు వెళ్తున్నాయి. అసలు మయూరి కాడ నుంచి నేను కలెక్టరేట్ దాకా వెళ్తుంటే అన్ని హాస్పిటల్సే ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే మనం మురికి కాలువల్ని బాగు చేసుకోవట్లేదు, మన పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోవట్లేదు, అందరికీ అన్ని రోగాలు మన దగ్గరే ఉన్నాయి. పిల్లల చదువు ఒక్కసారి మీ బిడ్డ, మీ బాబు ఒక్కసారిగా చదువుకొని పైకి వెళ్తే మీ కుటుంబం నిశ్చితగా పేదరికం నుంచి కానీ, కష్టాల నుంచి కానీ, ఈతి బాధల నుంచి కానీ ఆ పిల్లలే మిమ్మల్ని కాపాడతారు. కాబట్టి దయచేసి ఎంత కష్టమైనా సరే మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. రేపు రాబో రోజులో స్వామినారాయణ స్కూలు, అది ప్రపంచ దేశాల్లోనే అత్యున్నతమైనటువంటి సంప్రదాయం కలిగినటువంటి, సంస్కృతి కలిగినటువంటి స్కూల్ వస్తుంది. అదేవిధంగా యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో అన్ని కులాలకి సంబంధించి 250 కోట్లతోటి పనులు మొదలుపెట్టాం. ఇప్పుడు ఉన్నవన్నిటిని కూడా ఈ రకంగా నీట్గా చేసి మన పిల్లలకి చదువుకి ఇబ్బంది లేకుండా, పేద పిల్లలకి ముఖ్యంగా వాళ్ళకి అన్ని సౌకర్యాలతోటి ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత వాళ్ళ డైట్ ఛార్జీలు పెంచడం, వాళ్ళకి కావలసినటువంటి అవసరాలు అన్నీ తీర్చడం, పిల్లలకు చదువు ఉంటే తతిమాయన్నీ అయ్యే వస్తాయి ఆటోమేటిక్గా. కాబట్టి ఈ డివిజనే కాదు, ఖమ్మం బస్తీలో బతికేటటువంటి పేదల పిల్లలందరూ కూడా చదువుకుంటే అంతకంటే ఈ ప్రభుత్వానికి కావాల్సిందేది లేదని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తుంది.